అందరికీ నమస్కారం అండి। ఈ రెండు రోజులుగా డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ గారు ఉండాలి, డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ గారిని ప్రమోట్ చేయండి అని చెప్పేసి టీడీపీ తమ్ముళ్ళలోనూ అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇది ఎట్లుండే అంటే నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేస్తే తప్పేంటి అని ఒక ఆయన చేసిండు। ఆయన ఎవరు? మహాసేన రాజేష్ గారు చేశారు। చేసిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయింది రచ్చ। నేను అనుకుంటాను మరి దానికి ముందు అనేది నాకు కనిపించలేదు, కానీ అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయింది। స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు అందరూ అంత సీరియస్గా ఏం తీసుకోలేదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళని అంత సీరియస్గా తీసుకోలేదు। ఆ తర్వాత మెల్లమెల్లగా పెద్ద స్థాయి నాయకుల వరకు వెళ్ళిపోయింది। మొన్న ఎవరు నెల్లూరు జిల్లా ఎక్స్ మినిస్టరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా చేయాల్సిందే అని కూడా దీర్ఘం తీసిండు। అయిపోయింది। వర్మ మన పిఠాపురం వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి కోసం, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి వర్మ గారు కూడా అవును లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయితే తప్పేంటి అనే విధంగా మాట్లాడారు। ఓకే, ఇక మన రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఖచ్చితంగా అసలు జనరల్గా చెప్పాలంటే లోకేష్ గారు డిప్యూటీ సీఎం ఏంటి, సీఎం కావాలి, సీఎంఏ కావాలి ఆయన అనే విధంగా ఆయన మాట్లాడిండు। ఇక మన హోమ్ మినిస్టర్ అనిత గారు అయితే ఆమె కొంచెం అటుకిటుగా మాట్లాడింది। ఏం మాట్లాడింది? ఏముంది, లోకేష్ గారి నుదుటిని ఏం రాసి ఉంటే అదే జరుగుతుంది, దానికి మనం బాధ్యులమా అని చెప్పేసి ఆమె మాట్లాడింది। ఆమె అటు ఇటు మాట్లాడింది। అయితే ఎవరికి నచ్చినట్టు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు బహిరంగంగా చెప్పడం జరిగింది। ఇది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు తప్పు కామెంట్లో తెలియజేయండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి। అయితే ఇక్కడ ఇదంతా గమనించిన నేను నిన్న ఒక వీడియో చేశా, దీన్ని ఖచ్చితంగా అధిష్టానం దీనిపై నిర్ణయం తీసుకోవాలి, ఒక లోకేష్ గారికి ఇవ్వాలి, డిప్యూటీ సీఎం ఇవ్వాలని అధిష్టానానికే జెన్యూన్గా ఉంటే దానిపైన ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలి। లేదు అట్లాంటిది ఏం లేదంటే దీని మీద ఒక ఉన్నా క్లారిటీ ఇవ్వాలి, లేకున్నా క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి ఒక వీడియో చేసాం। అయితే ఆ వీడియో చూడండి, మన ఛానల్లో ఉంటుంది, పైన హైకార్డులో కూడా ఇస్తా। అయితే ఇదంతా గమనించిన అధిష్టానము ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ఒక్కొక్కరికి। మన భాషలో చెప్పాలంటే ఎవ్వడి నోరు మూసుకొని వాడు పనులు చూసుకోండి రా బాబు, ఇవన్నీ మీకెందుకు, ఫస్ట్ రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టండి రా బాబు, ఇవన్నీ మీకెందుకు అనే విధంగా ఒక కౌంటర్ అయితే ఇచ్చింది। అంటే అధిష్టానము రెస్పాండ్ అయింది। ఏమని రెస్పాండ్ అయిందంటే ఈ విషయాన్ని ఎక్కడితో ఇక్కడ వదిలేసేయండి, ఈ విషయం పైన ఇంకా సాగదీయద్దు, ఇలాంటివి ఏమైనా ఉంటే అఫీషియల్గా చెప్తాము, ఏమీ లేదు, రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాయి, ఇలాంటివి తక్షణం ఎప్పటికిప్పుడే వదిలేసేయండి, లేదు ఇదే మేము సాగదీస్తాము, ఈ అంశంపైనే మళ్ళీ మాట్లాడతాము, లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా చూడాలనుకుంటున్నాము, అలాంటివి ఏమైనా మీరు ఇంకా మాట్లాడితే పార్టీ కట్టుబాటులకి మీరు విరుద్ధంగా ప్రవర్తించినట్టు, ఆ తర్వాత పర్యవసానాలు వేరేగా ఉంటాయి అని చెప్పేసి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది। ఇప్పుడు నాకు హ్యాపీ అనిపించింది। ఇప్పుడు ఇవ్వాలి అనుకున్నాం అనుకో, ఇప్పుడు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అని అధిష్టానం ఉందనుకో, ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తుంది కదా। నేను 2-3 వీడియోల నుంచి ఇదే చెప్తున్నా, అధిష్టానం ఏం చెప్పలేదు, లోకేష్ గారు ఏం చెప్పలేదు, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పలేదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు, మీరు ఎందుకు గుడ్డలు చింపుకుంటున్నారా బాబు అని 3 వీడియోల నుంచి అదే చెప్తున్నా। అధిష్టానం అయితే రెస్పాండ్ అయింది, హ్యాపీ। సో ఇది కంక్లూజను, దీనిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు అధిష్టానము రెస్పాండ్ అయింది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు, రేపటి నుంచి ఈ ఇష్యూస్ ఇది ఉండదని నేను అనుకుంటున్నాను। చూద్దాం రేపు ఏమవుతుందో। ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏమంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి। అర్థమైంది అనుకుంటా, థ్యాంక్ యూ।